వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఎకానమీ, వ్యవసాయ పరపతి విస్తరణ, బ్యాంకింగ్ రంగం పాత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. లైక్స్ ఎక్కువగా చేయండి. వ్యవసాయ రుణం లేదా పరపతి అంటే రైతులు గ్రామీణ వ్యవస్థాపకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సూచిస్తుంది. ఇందులో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు స్వల్పకాలిక రుణాలు, పశువుల కొనుగోలు, వ్యవసాయ పనిముట్ల కోసం మధ్యకాలిక రుణాలు, వ్యవసాయ యాంత్రికీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి దీర్ఘకాలిక రుణాలతో పాటు సకాలంలో తగినంత రుణ లభ్యత ఉంటాయి. రైతుల పంట రుణాలకు వ్యవసాయ పరికరాలు, పశువుల కొనుగోలు, యాంత్రికీకరణ కోసం ఇచ్చే స్వల్పకాల, మధ్యస్థ, దీర్ఘకాలిక రుణాలకు ఆర్థిక సహాయం అందిస్తూ భారతీయ బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో, వ్యవసాయ ఉత్పాదకత పెంపులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం, ఆర్థిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, రుణ పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల్లో బ్యాంకులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. జనాభాలో సగం మందికి జీవనోపాధి, స్థూలదేశీయోత్పత్తిలో గణనీయమైన వాటాతో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ చారిత్రాత్మకంగా నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటోంది. సకాలంలో రుణం పొందకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఋతుపవనాలపై ఆధారపడటం లాంటివి ఇందులో కీలక సమస్యలు. భారత వ్యవసాయ పరపతి మూలాలు, పరిణామ క్రమం. సంస్థాగతం కాని పరపతి. గ్రామీణ భారతదేశంలో వ్యవస్థీకృత బ్యాంకింగ్ రాకముందు రైతులు ఎక్కువగా వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, భూస్వాములు, స్థానిక వ్యాపారులపైనే ఆధారపడేవారు. అధిక వడ్డీ రేట్లు, అస్పష్టమైన నిబంధనలు గ్రామీణ పేదరికాన్ని శాశ్వతం చేసే రుణ ఉచ్చు తదితరాలన్నీ ఈ అనధికారిక రుణ వనరుల లక్షణాలు. 1951 నాటికి సంస్థాగతం కాని పరపతి ఏకంగా 93% ఉండేది. NSSO ప్రకారం ప్రస్తుతం 25%కు తగ్గింది. సంస్థాగతం కాని పరపతి, ఇందులో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు ముఖ్య భాగాలు. వడ్డీ వ్యాపారులు ఇతరుల దోపిడీ, రుణ భారం నుంచి రైతులను రక్షించి తక్కువ వడ్డీకి రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంస్థాగత పరపతిని అందిస్తోంది. బ్యాంకుల జాతీయీకరణ. గ్రామీణ వ్యవసాయ రంగాలను సంస్థాగత ఆర్థిక పరిధిలోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిచర్యలను చేపట్టింది. 1955లో SBI ఏర్పాటు చేసింది. 1963లో RBI ఆధ్వర్యంలో వ్యవసాయ పరోక్ష అభివృద్ధి నిధి ARDCని స్థాపించడంతో పాటు 1969లో 14 వాణిజ్య బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసింది. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, సమాజంలోని బలహీన వర్గాలు లాంటి నిర్లక్ష్యానికి గురైన రంగాలకు క్రెడిట్ చేరేలా చూడటం, సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలతో బ్యాంకింగ్ వ్యవస్థను అనుసంధానించడం ఈ చర్యల ప్రాథమిక లక్ష్యం. బ్యాంకుల జాతీయీకరణతో గ్రామీణ భారతదేశం అంతటా బ్యాంకుల శాఖలు, సేవలు మెరుగయ్యాయి. రైతులకు రుణ లభ్యత పెరిగింది. సహకార బ్యాంకులు. దేశంలో వ్యవసాయ సంబంధ స్వల్పకాలిక పరపతి సంఘాలు, జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర స్థాయి రాష్ట్ర సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. నిర్వహణ, మూలధన సేకరణకు సంబంధించిన
సవాళ్లు ఉన్నప్పటికీ ఈ సంస్థలు సమ్మిళిత గ్రామీణ రుణ పంపిణీకి అనివార్యమయ్యాయి. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కేసీసీ గురించి తెలుసుకుందాం. 1998 ఆగస్టులో నాబార్డు, వాణిజ్య బ్యాంకులు, సహకార సంస్థల సహకారంతో ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రైతులు సులభంగా, సరళంగా, సకాలంలో రుణాలు పొందేలా చేస్తుంది. భూమి యాజమాన్యం, పంటల నమూనా ఆధారంగా క్రెడిట్ సౌకర్యాన్ని అనుమతిస్తుంది. గ్రామీణ పరపతికి మూల స్తంభంగా మారింది. ప్రాధాన్య రంగ రుణాలు పిఎస్ఎల్ బ్యాంకులకు వ్యవసాయ ప్రాధాన్య అంశంగా ఉండే విధంగా పిఎస్ఎల్ చూస్తుంది. దీని ప్రకారం అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు తాము సర్దుబాటు చేసిన నికర బ్యాంకు క్రెడిట్ ఏఎన్బిసిలో నిర్ణీత శాతాన్ని వ్యవసాయంతో సహా నిర్దిష్ట ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలి. ప్రస్తుతం ఏఎన్బిసిలో 18% వ్యవసాయానికి కేటాయించారు. చిన్న సన్నకారు రైతులకు 8% ఉపలక్ష్యంగా నిర్దేశించారు. లీడ్ బ్యాంకు పథకం 1969 గ్రామీణ రుణ పంపిణీని సమర్థంగా నిర్వహించేందుకు ప్రవేశపెట్టింది లీడ్ బ్యాంకు పథకం. రైతులకు రుణ ప్రణాళిక, అభివృద్ధి కార్యకలాపాల సమన్వయానికి వాణిజ్య బ్యాంకులకు నిర్దిష్ట జిల్లాల బాధ్యతలను కేటాయించింది. సర్వీస్ ఏరియా అప్రోచ్ పథకం 1989 గ్రామీణ పరపతి విధానంలో నాణ్యతను పెంచేందుకు లీడ్ బ్యాంకు పథకంలో భాగంగా సర్వీస్ ఏరియా అప్రోచ్ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకులు నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు సేవలందించే విధంగా దీనిని రూపొందించారు. నాబార్డు నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ ఇతర ఏజెన్సీల నుంచి వివిధ వ్యవసాయ నిధులను ఏకీకృతం చేయడం ద్వారా 1982 జూలై 12న నాబార్డు ఏర్పాటైంది. సంస్థాగత వ్యవసాయ ఆర్థిక రంగంలో ఇది ఒక మైలురాయి. గ్రామీణ బ్యాంకులకు తిరిగి ఆర్థిక సహాయం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడంతో పాటు గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించే అత్యున్నత సంస్థగా మారింది. సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇతర క్రెడిట్ పంపిణీ విధానాల బలోపేతంలో కీలక పాత్ర పోషించింది. అందుకే నాబార్డును వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి శిఖరాగ్ర బ్యాంకుగా పేర్కొంటారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బి గ్రామీణ జనాభా, ముఖ్యంగా చిన్న ఉపాంత రైతులు, భూమి లేని శ్రామికులు, చేతివృత్తుల వారి రుణ అవసరాలను తీర్చేందుకు 1975 అక్టోబర్ 2న ఆర్ఆర్బీలను స్థాపించారు. ఇవి సహకార సంఘాల నమూనాలో వాణిజ్య బ్యాంకుల వృత్తిపరమైన నిర్వహణతో కలిపి స్థానిక దృష్టితో పనిచేస్తాయి. బ్యాంకులు అందించే ప్రభుత్వ పథకాలు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016 జనవరి 13. ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి నష్టాలను అధిగమించేందుకు ఆర్థిక రక్షణ కల్పించే పంటల బీమా పథకం. ఇందులో రైతుల నమోదు, క్లెయిమ్ల పంపిణీకి బ్యాంకులు మధ్యవర్తిగా ఉంటాయి. వడ్డీ రాయితీ పథకం. దీనిగా 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రేట్లపై 2 నుంచి 3% రాయితీలు కల్పిస్తారు. సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏఐఎఫ్. ఈ నిధి శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి సదుపాయాల కల్పనకు మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందిస్తుంది. బ్యాంకులు ఈ పథకాల కింద వడ్డీ రాయితీ, క్రెడిట్ గ్యారెంటీ మద్దతుతో రుణాలను ఇస్తాయి.
పాడి పరిశ్రమ వ్యవస్థాపక అభివృద్ధి పథకం, జాతీయ పశువుల మిషన్. ఈ పథకాలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను, ఆదాయ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బ్యాంకులు పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాలు, మత్స్య సంపద సంబంధిత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తాయి. ఆర్థిక సమ్మిళితం. బ్యాంకింగ్ రంగంలో సామాన్య ప్రజానీకాన్ని భాగస్వాములను చేయడానికి ఉద్దేశించిందే ఆర్థిక సమ్మిళితం. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలు: బ్యాంకు నెట్వర్క్ విస్తరణ. గ్రామాలు, పట్టణాల్లో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. విత్త అక్షరాస్యతలో అవగాహన కల్పించడం, లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రాయితీని నేరుగా చేర్చడానికి బ్యాంకు ఖాతాతో ఆధార్ను అనుసంధానం చేస్తున్నారు. స్వయం సహాయక బృందాలు. గ్రామాల్లో ఆర్థిక సమ్మిళితాన్ని సాధించేందుకు ఇదొక ముఖ్య సాధనం. స్వయం సహాయక బృందాలను బ్యాంకు లింకేజీ పథకంగా ప్రారంభించారు. సూక్ష్మ విత్త సంస్థలు నాబార్డు ఆధ్వర్యంలో పైలట్ పథకంగా ఇందులో భాగస్వాములు అయ్యాయి. స్వాభిమాన్ 2011. గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్లు కలిసి దీనిని ప్రారంభించాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY 2014లో ప్రారంభమైంది. ప్రతి ఇంటిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యం. దీనికోసం జీరో బ్యాలెన్స్తో ఖాతాలు తెరవడం, రూపీ డెబిట్ కార్డులు జారీ చేయడం, ఖాతాలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీలకు సంధానించడం చేశారు. ఈ విధంగా బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణ లభ్యత విస్తరించి వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయ యాంత్రికీకరణకు ప్రోత్సాహం లభించింది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు కూడా సులభతరమయ్యాయి. పేదరిక నిర్మూలనకు గణనీయంగా దోహదపడింది. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించింది. అనధికార వడ్డీ వ్యాపారుల దోపిడీని ప్రధానమంత్రి జన్ధన్ యోజన తగ్గించింది.